రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ, ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ, ఈ పనికిరాని ఛానల్ రైట్. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ న్యూస్ పై రేవంత్ గ్యాంగ్ మళ్లీ అక్కసు వెళ్లగక్కుతోంది. మొన్న పొడంగల్లో టీ న్యూస్ పై రేవంత్ వికారపు కూతలు కోయగా ఇప్పుడు మైనంపల్లి హనుమంతారావు బెదిరింపులకు తెగబడుతున్నారు. 1,00,000 మందితో వచ్చి టీ న్యూస్ నేలమట్టం చేస్తామని అడ్డగోలుగా వాగుతున్నాడు. అధికార పార్టీ అన్న బలుపుతో మైనంపల్లి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో ఘోర పరాజయంతో మైనంపల్లి కొత్త డ్రామాలకు తెరలేపాడు. ఇక మైనంపల్లి తొండ ఊపుల బెదిరింపులకు టీ న్యూస్ భయపడేది లేదు. సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ కోసం పుట్టి రాష్ట్రం వచ్చేదాకా టీ న్యూస్ కొట్లాడింది. తెలంగాణ ఉద్యమానికి చుక్కనిగా నిలిచింది టీ న్యూస్ మాత్రమే. ఎన్నో నిర్బంధాలు బెదిరింపులను ఎదురొడ్డి తెలంగాణ గుండె చప్పుడు వినిపించింది. తెలంగాణ గలం బలం దళం టీ న్యూస్. కాంగ్రెస్ నేతల ఓవర్ యాక్షన్ కు బెదిరించేంత సీన్ లేదని తేల్చి చెప్తున్నాం. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై టీ న్యూస్ ప్రశ్నిస్తుంటే వణుకు పుడుతున్నదా? తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ఎండగడితే మింగుపడట్లేదా? లగాచెల్లు, హెచ్సియు, ఫార్మసిటీ, దిలావర్పూర్ సహా రేవంత్ భూకుంభకోణాలను జనాల్లోకి తీసుకెళ్లిన టీ న్యూస్ పేదల ఇండ్లపై హైడ్రా దుర్మార్గపు దాడులను నిలదీసిన టీ న్యూస్ హెల్త్ పాలసీ పేరుతో 5 కోట్ల భూ స్కామ్ ను తూర్పార పట్టించింది. టీ న్యూస్ తెలంగాణ నీటి వాటలను రేవంత్ సర్కార్ తాకట్టు పెట్టినప్పుడు గలమెత్తింది టీ న్యూస్. ఇక పాలమూరు రంగారెడ్డిలో టీ న్యూస్ నీటి వాటను 45 టీఎంసీలకు కుదించే కుట్రలను బద్దలు కొట్టింది కూడా టీ న్యూసే. ఇక తెలంగాణకు రక్షణ కవచంగా నిలిచే టీ న్యూస్ నా కాంగ్రెస్ నేతలు బెదిరించేది అధికారం చేతిలో ఉంటే రౌడీజం చెల్లుబాటు అవుతుందా? అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అధికార పార్టీ నేత గూండాలా దాడులు చేస్తామని బెదిరిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా? ఇదేం రౌడీజం? ఇదేనా ఇందిరమ్మ పాలనంటే? మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ, ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ, ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ, ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్
టీ న్యూస్ పై రేవంత్ గ్యాంగ్ మళ్లీ అక్కసు వెళ్లగక్కుతోంది. మొన్న కొడంగల్లో టీ న్యూస్ పై రేవంత్ వికారపు కూతలు కూయగా ఇప్పుడు మైనంపల్లి హనుమంతారావు బెదిరింపులకు తెగబడుతున్నాడు. 1,00,000 మందితో వచ్చి టీ న్యూస్ ను నేలమట్టం చేస్తామని అడ్డగోలుగా వాగుతున్నాడు. అధికార పార్టీ అన్న బలుపుతో మైనంపల్లి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో ఘోర పరాజయంతో మైనంపల్లి కొత్త డ్రామాలకు తెరలేపాడు. రైట్, ఇక టీ న్యూస్ పై రేవంత్ గ్యాంగ్ మళ్లీ అక్కసు వెళ్లగక్కుతుంది. మొన్న కొడంగల్లో టీ న్యూస్ పై రేవంత్ వికారపు కూతలు కూశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఇప్పుడు మైనంపల్లి హనుమంతారావు బెదిరింపులకు తెగబడుతున్నారు. 1,00,000 మందితో వచ్చి టీ న్యూస్ ను నేలమట్టం చేస్తామని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ నేతలు సమయం దొరికినప్పుడల్లా టీ న్యూస్ పై అక్కసనైతే వెలగస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ లో టీ న్యూస్ ను అదేవిధంగా నమస్తే తెలంగాణపై తన అక్కస్ను వెలగక్కారు. ఈ రోజు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒక మీడియా సంస్థపై నోటికొచ్చిన మాటలు అయితే టీ న్యూస్ ను నేలమట్టమని చెప్తున్నారు. మరోవైపు మేము అనుకుంటే అటు సోషల్ మీడియా కావచ్చు లేదా మీడియాకు సంబంధించి మీడియాను ఏ రాజకీయ నాయకుడు ఆ రకమైనటువంటి విమర్శ చేయరు. కానీ మైనంపల్లి హనుమంతరావు రేవంత్ రెడ్డి మెప్పుకోసమే ఆ రకంగా నోటికొచ్చినట్టు ముఖ్యంగా టీ న్యూస్ నేలమట్టం చేస్తామని చెప్పి ఆయన మాట్లాడారు. అయితే అనేక సందర్భాల్లో కూడా కాంగ్రెస్ నేతలు టీ న్యూస్ పైన అదేవిధంగా నమస్తే తెలంగాణ పైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. యథార్థాన్ని చెప్పినటువంటి సందర్భంలో ఆ రకంగా ఆ నోటి దృష్టితో ఇష్టం వచ్చినట్టుగా చేస్తా ఉన్నారు. ఒక మీడియా సంస్థ పైన ఆ రకంగా మాట్లాడడం సరైన కాదన్నటువంటి చర్చ ఉంది. ఏదైతే సందర్భం లేని సందర్భంగా ఇతర మీడియా ఛానల్ మాట్లాడిన సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమకారులు ఆ రకంగా రియాక్ట్ అయ్యారు. కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకులు టీ న్యూస్ ఏదైతే ప్రజా సమస్యలు కావచ్చు లేదా ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి అనేక సందర్భాలు ప్రశ్నించినప్పుడు అటు రేవంత్ రెడ్డి ఇరిటేట్ అవుతూ వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆ రకంగా ఇరిటేట్ అవుతూ నోటికొచ్చినట్టు మీడియా పైన వ్యాఖ్యలు చేస్తాను. ఈ రోజు హనుమంతరావు చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి నాయకుడు నేను అనుకుంటే ఏదైతే మీడియాలో మాట్లాడిన వారి పైన దాడులు చేయమని ఉసుగొలుపుతూ ఉన్నారు. పిసిసి అధ్యక్షుడి అనుమతి తీసుకోలేదు. కానీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసిన వారికి సంబంధించి దాడులకు తెగబడాలపైన పిలుపునిచ్చారు. మరోవైపు మీడియా సంస్థను నేలమట్టం చేస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో అటు పోలీసులు స్పందించేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నటువంటి నేతలు ఆ రకంగా ఒక మీడియా ఆర్గనైజేషన్ పైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే దాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వం పైన అయితే మీడియాగా ప్రజా సమస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఈ రోజు మైనంపల్లి హనుమంతరావు అయితే అక్కస్ను వెలకెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాను. దీనికి సంబంధించి అయితే మీడియా సంఘాలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఒక మీడియా పైన ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన కాదన్నటువంటి భావన సొంత పార్టీలో కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.